హీరో నాని నిర్మించిన కోర్టు మూవీకి మంచి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా మార్చి 14 విడుదలైన కోర్టు మూవీ సందడి 12వ తేదీ నుంచే స్టార్ట్ అయింది. ఈ సినిమాకి 14 రోజుల కలెక్షన్స్ చూసాం. 15వ రోజు కలెక్షన్స్ నేడు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం. ప్రీమియర్లు డే 1 కలిపి సుమారు ఈ సినిమాకి 8 కోట్ల 10 లక్షల గ్రాస్ వచ్చింది. రెండో రోజు మరో 8 కోట్లు తీసుకువచ్చింది. అమెరికాలో ఇప్పటికే $1.3 మిలియన్ వసూళ్లు దాటాయి. మూడో రోజు మరో 9 కోట్లు వచ్చింది. నాలుగో రోజు 4 కోట్ల 50 లక్షల రూపాయల వసూళ్ల మార్క్ అందింది. 4 రోజుల్లో 28 కోట్ల 90 లక్షల వసూళ్ల మార్క్ అందుకుంది. 5 రోజులకి 33 కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. ఆరో రోజు మరో 3 కోట్ల కలెక్షన్స్ తీసుకువచ్చింది. 6 రోజులకి కోర్టు మూవీ 36 కోట్ల 85 లక్షల కలెక్షన్ మార్క్ అందుకుంది. 7 రోజులకి 39 కోట్ల 60 లక్షలు, 8 రోజులకి 42 కోట్ల 30 లక్షలు, 9 రోజులకి 46 కోట్లు, 10 రోజులకి 50 కోట్ల కలెక్షన్ మార్క్ అందుకుంది ఈ సినిమా. ఇక 11 రోజులకి 52 కోట్లు, 12 రోజులకి 54 కోట్లు, 13 రోజులకి 56 కోట్లు, 14 రోజు 57 కోట్ల రూపాయల వసూళ్ల మార్కు అందుకుంది. 15 రోజులకి మొత్తం 58.5 కోట్ల వసూళ్ల మార్కుకు చేరుకుంది ఈ సినిమా. కొత్త దర్శకుడు రామ్ జగదీష్ కోర్టు మూవీని తెరకెక్కించారు. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రలు చేశారు. హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించారు. మంగపతి విలన్ రోల్లో శివాజీ నటనకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఆయన నటన, డైలాగ్ డెలివరీకి ప్రశంసలు దక్కాయి. పోక్సో యాక్ట్ నేపథ్యంలో చట్టాలపై అవగాహన కల్పించే కాన్సెప్ట్తో ఈ సినిమా అద్భుతంగా తెరకెక్కింది. ఈ మూవీ డిజిటల్ హక్కులు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటికల్ రన్ తర్వాత ఓటీటీలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో కాస్త ఆలస్యంగా స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ సినిమాకి ఈ వారం మరో 3 సినిమాలు భారీగా రిలీజ్ ఉండడంతో కాస్త ఆక్యుపెన్సీ తగ్గింది. సుమారు ఈ సినిమాకి రోజుకి 1.5 నుంచి 1.20 లక్షల మధ్య కలెక్షన్స్ వస్తూ ఉన్నాయి. స్టోరీ వైజ్ చూస్తే చంద్రశేఖర్ అలియాస్ చందు చదువు సరిగ్గా అవ్వదు. ఇంటర్ ఫెయిల్ అయి పార్ట్ టైం పనులు చేస్తూ కాలం వెల్లదీస్తాడు. అలా వచ్చిన ప్రతి పని కాదనకుండా ఉపాధి చేస్తాడు. అనుకోకుండా ఓ పెద్దింటి అమ్మాయి ఇంటర్ చదువుతున్న జాబిల్తో ప్రేమలో పడతాడు. వీరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఫోన్లో మాట్లాడుకోవడం, కలవడం, ఇలా చాలా డీప్ లవ్కి వెళ్తారు. ఈ క్రమంలో ఒక సంఘటన మూలాన వీరి ప్రేమ విషయం జాబిల్ ఇంట్లో తెలుస్తుంది. ఇక ప్రాణం కంటే పరువు స్థాయి ముఖ్యమని బతికే కోపిస్టైన జాబిల్లి మామయ్య మంగపతి శివాజీ దృష్టికి విషయం వస్తుంది. తర్వాత తన పలుకుబడంతా ఉపయోగించి తమ ఇంట్లో అమ్మాయిని రేప్ చేశాడని చందుని పోక్సో చట్టం కింద అరెస్ట్ చేస్తాడు. బెయిల్ కూడా దొరకకుండా చందు మీద పోక్సో యాక్ట్ పెట్టించి లాయర్ దాము హర్షవర్ధన్తో కోర్టులో ఎలాంటి ఎత్తులు వేశాడు, చందుని ఎలాగైనా బయటకు తీసుకువచ్చేందుకు పేరున్న పెద్ద లాయర్ మోహన్ రావు, సాయి కుమార్ అసిస్టెంట్ తేజ, ప్రియదర్శి ఏం చేశాడనేది ఈ సినిమాలో చాలా చక్కగా చూపించారు.